గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి ప్రిక్కి. ఈరోజు మా వారు వీక్ ఆఫ్ అంటే సండే వచ్చింది. ఈసారి సండే అంటే ఫుల్ ఎంజాయ్ కదా. మరి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. మేము ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పేస్ట్రీ షాప్కి వెళ్దామండి. మా పాప బొమ్మ చూసి సరే వెళ్దాం చాలా రోజులు అయితే చెప్పాను. వెళ్ళంగానే అసలు డోర్ ఓపెన్ చేస్తే చాలు ఈ కేక్స్, ఈ పఫ్లు, అసలు ఈ స్మెల్ కానీ అసలు ఫుల్ టెంప్ట్ అయిపోయి నేను మా పప్పు ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టేసాము. ఫుల్గా ఆర్డర్ పెట్టేసి కానీ ఇంకా పక్కన స్నాక్స్, బ్రెడ్, ఇంకా ఆల్మోస్ట్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. అసలుకి వెళ్ళేటప్పుడు తీసుకుందామేమో అనుకున్నాను. నెక్స్ట్ మా పాప కూడా ఇక్కడ కేకు ఆర్డర్ పెట్టే లోపల అది కూడా వెయిట్ చేయలేకపోతున్నామా అసలు. మా ప్రిక్కి అయితే తిరిగి కూర్చోవడం కూడా అటు సైడ్ కేక్స్ ఎట్టున్నాయి అటు తిరిగి కూర్చొని వాటిని చూస్తూ చెప్తుంది, నాకు ఇది కావాలి ఇదేం ఫ్లేవర్ నన్ను అడుగుతుంది. ఈ గ్యాప్లో మా వారు ఏమేమి కావాలని చెప్పి ఆర్డర్ పెడతా ఉన్నారు. ప్రిక్కి అయితే అసలుకి ఎప్పుడు వస్తుందిరా అని చెప్పి వెయిట్ చేస్తుంది అసలు దానికోసము. ఇంకా వెయిట్ చేసే గ్యాప్లో కూడా అది రాకపోయేసరికి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుంది. మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది, డాడీ నాకు ఆ కేక్ కావాలని చెప్తుంటే వాళ్ళ డాడీ ఓకే అనగానే ఆమెకు అసలుకి ఎక్కడ లేని లవ్ వచ్చేసింది వాళ్ళ డాడీ మీద. అబ్బా మా డాడీ అడిగిందల్లా ఓకే అంటాడని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అబ్బా కూతురు స్టార్ట్ చేశారు ఓవర్ యాక్షను. ఇక్కడ మా వారు మా పాప హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు అసలుకి. ఇంకా ఫైనల్గా అయితే మేము పెట్టిన ఆర్డర్ వచ్చేసింది. మా ప్రికి ఫుల్ హ్యాపీ, ఇప్పటికి వచ్చిందిరా బాబు అనుకుంది. అసలుకి అది మాత్రం ఒక 10 minutes వెయిట్ చేయించారు. ఎందుకో మరి క్రౌడ్ ఎక్కువగా ఉంది అందువల్ల. బాగా అయితే ఫుల్గా అయితే వెయిట్ చేసినందుకు న్యాయం చేసుకుంది తను మాత్రం. అసలుకి ఫుల్గా తినింది మాత్రం. ఇంకా మా వారు చెప్తున్నారు, అది నీకు హాఫే కావాలి, హాఫే తిను, నువ్వు ఫుల్ వద్దు, ఇంకా అది హాఫ్ మమ్మీకి ఇచ్చేసాయని చెప్తుంటే అది నువ్వు తిను ఫస్ట్, అది దిస్వల్ నీది అని చెప్తుంది. మా వారితో ఫైటింగ్ చేస్తుంది అది. మా వారు వీడియో తీసేసరికి ఎలా తింటున్నారు ఎలా వాళ్ళు తినేస్తున్నారు పాపం. అసలు మా వారు సిగ్గుపడతా తింటున్నారు వీడియోలో కూడా. మా ప్రికి ఇంకా అసలు చూసారా ఎంత హ్యాపీగా చెప్తుందో. వాళ్ళ డాడీ హ్యాండ్తో తింటున్నాడంటే ఏమి స్పూన్తో తింటున్నాడని చెప్తుంది. అక్కడ కూడా వాళ్ళ డాడీ మీద ఏ ఒక సాకులు చెప్తుంది, సాకులన్నీ ఇంకా కంప్లైంట్లు ఇస్తుంది వాళ్ళ డాడీ మీద ఫుల్గా. ఎలా ఉందని హౌ ఈజ్ ఇట్ అంటే సూపర్ అని చెప్తుంది. ఇంకా బర్త్డే అప్పుడు మనం కేక్ పూసుకుంటాం కదా, అది అలా అనుకొని ప్రతిసారి కేక్ తీసిన ప్రతిసారి అలా పూసద్ది, ఇది హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి చెప్తుంది. వాళ్ళ డాడీకి చూపిస్తుంది టేస్టే డాడీ అని చెప్పనని. అలా కాదు ఇట్టి నేను తీసుకుంటా అని చెప్పి ఆయన సగం కేక్ అలా తినేసేసాడు. ప్రిక్కి అలా ఫీల్ అయ్యింది, అలా ఎందుకు తినేది అని చెప్పి అలా కొట్టుకుంటుంది తను ఫుల్గా. చూడండి తనకి కోపం వచ్చేసింది అలా తినేసరికి. సరే ఇది టేస్ట్ చేస్తావా అని చెప్పానంటే టేస్ట్ చేస్తానని చెప్పానండి. అది తినంగానే అసలు పప్పు దాన్ని నోరు కాలింది. అది వేడిగా ఉండేసరికి, అది హాట్గా ఉండేసరికి అది తనకి పాపం కాలిపోయినట్టుంది. అనుకుంటుంది అసలు ఫుల్గా. అసలు మా ప్రిక్కితో ఇలా టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలుకి. అసలు ఉంటే అసలు నవ్వుతూనే ఉంటాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను మా ప్రిక్కితో మాత్రం అసలు నేను. ఇంకా నేను మా వారు టేస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి అది తీసుకొని నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేద్దాం అని చెప్పి మొత్తం నేనే తినేసాను. ఇంకా మా వారు కూడా ఇంకోటి ఆర్డర్ పెట్టుకొని తిన్నాడు. తెచ్చుకుంది నేను, తినేది నువ్వు అని చెప్పానని. అది మా వారు అక్కడికి వెళ్ళి దొంగచాటుగా కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు. అసలు మా ప్రిక్కికి కంప్లీట్గా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసామని చెప్పారు. అసలు మా వారేమో పాప తినిన తర్వాత ఉండలేకపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళి తను కూల్ డ్రింక్ తాగే గ్యాప్లో ఎత్తుక్కుంటుంది వాళ్ళ డాడీ ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పారని. ఇక్కడ వాళ్ళ పెట్టిన టిష్యూస్ అన్నీ వేస్ట్ చేసేస్తుంది. ఓన్లీ హ్యాండ్ తుడుచుకోమా అని చెప్తే ఫేస్ అన్నీ తుడిచేసుకుంటుంది. ఇంక ఇక్కడ కేక్ వదిలేసింది తను, నాకు వద్దు చెప్పేసరికి దానికి మా వారు న్యాయం చేస్తున్నారు. అది వద్ద వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంక మా వారు తినేసేసారు. ఇంక ఇక్కడికి రాగానే అసలుకి ఆ షెఫ్ అంటే దానికి ఎంత ఇష్టమో ఆ పిక్ దగ్గర అసలు ఆగిపోతుంది. ఆయనకి షూ చూస్తుంది, డ్రెస్ చూస్తుంది, అసలుకి ఫుల్గా అసలుకి ఏంట్రా ఇది ఎలా చేశారు, ఇది మన ఇంటికి తీసుకెళ్దాం మమ్మీ అని అంటుంది నన్ను. అసలుకి ప్రిక్కి అసలు ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఈ హ్యాండ్ ఎలా వచ్చింది, నేను ఇలా పిక్ తీగాలి అలా పిక్ తీగాలి అని చెప్తుంది. ఇక్కడ వచ్చి చెక్ చేస్తుంది, ఈ నోస్ ఏంది ఇలా ఉంది, ఈ ముక్కేంటి ఇదేంది ఇలాగుందని చెప్పి వాడికి పప్పి పెడుతుంది. అసలుకి ఫుల్గా పప్పి పెట్టి ఆ క్యాప్ చూస్తే అసలు ఫుల్గా అటు ఇటు మొత్తం చెక్ చేస్తుంది. అసలు ఏంది ఎలా చేశారు ఈ టాయ్, అసలు ఇది పెద్ద, మమ్మీ నాకు ఈ టాయ్ కావాలని వాళ్ళ డాడీకి చెప్తుంది. డాడీ టాయ్ తీసుకెళ్దాం మనం అని చెప్పిన. నేను అడుగుతుంటే ఊసి తీసుమంటే చెఫ్ మమ్మీ అని చెప్తుంది. ప్రిక్కి అసలుకి ఫుల్గా షాక్లో ఉంది, అసలు ఏంటిది ఎలా చేశారు అని చెప్పనని. ఇంకా లాస్ట్లో ఇంకా అటు ఇటు కొంచెం దిగి 2 పిక్స్ దిగాము. అసలు మా ప్రిక్కి పిక్సే దిగట్లేదు, ఆ చెఫ్ కాడే ఆగిపోతానంటుంది. ఇంకా మా వారు ఇంక వెళ్దాం టైం అవుతుంది అనేసరికి ఇంకా మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఐ హోప్ మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా వీక్ డే ఎంజాయ్మెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుట్టి ప్రిక్కి. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.